తెలతెలవారక ముందే కోవెలగడి తీయక ముందే తెలతెలవారక ముందే కోవెలగడి తీయక ముందే ఎదలోపలి సొదలేవో వినుకోని 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 వినుకోని. అందరికీ నమస్తే అండి. నా పేరు శైలజ. ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు అయితే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటండి ఇవన్నీ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఏ రోజైనా సరే పొటాటో ఉంటే మాకు పండగేనండి. మా పిల్లలకు అంత ఇష్టము. అలానే మా పిల్లలు చిన్నపిల్లలు కాదండి. ఒకరు యూపీఎస్సీ కోచింగ్లో ఉన్నారు, బీటెక్ అయిపోయి, ఇంకొకరు ఆర్కిటెక్చర్ థర్డ్ ఇయర్ చదువుతున్నారనమాట. సో సెలవులకి ఇంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇష్టమైనదే ఫస్ట్ ప్రిఫరెన్స్ అండి. అలా అని వెజిటేరియన్ మాత్రమే తింటారనుకోండి. ఈరోజు వెజ్ తింటున్నాము, దీనికి కాంబినేషన్లో మళ్ళీ ఏ ఆమ్లెట్టో లేకపోతే కొంచెమైనా చికెన్ ఫ్రై ఏదో ఒకటి చేయాల్సి ఉంటుందండి. పచ్చి వెజిటేబుల్స్ ఎన్ని తిన్నా కూడా పప్పుతో కాంబినేషన్గా పొటాటో ఫ్రై అయితే చిన్న పీసెస్ చేసి డ్రై ఫ్రై చేస్తాం కదండి, అదైనా బాగుంటుంది. లేదంటే ఇట్లా బాయిల్ చేసి చేసిన ఫ్రై అయినా బాగుంటుంది. ఈరోజైతే మీతో నేను కొంతే షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ మ్యాటర్ నేను ఏమేమి వండాను, ఏం చేశాను కాదండి, వంటకి ఎలా రెడీ చేసుకుంటానని. కొబ్బరి పచ్చడి కోసం కొబ్బరి ముక్కలు పక్కన పెట్టుకున్నాను, పెసరపప్పు కందిపప్పు కలిపి నానబెట్టుకున్నాను, రైస్ నానబెట్టుకున్నాను, అలాగే కావాల్సినన్ని బంగాళదుంపలు బాయిల్ చేయడానికి రెడీ చేసుకున్నాను, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ ఏమేం కావాలి అవన్నీ పక్కన పెట్టుకున్నాను. అండ్ సింపుల్గా వండేసానండి. కంపల్సరీ ఇందులో అయితే ఆకుకూర ఏదో ఒకటి వేస్తాను పప్పులో. కాకపోతే ఈరోజు మునగాకు తెంపడానికి కానీ పాలకూర తెంపడానికి కానీ కిందకి వెళ్ళినంత టైం అయితే లేదండి. అండ్ మునగాకు నేను కొంచెం డ్రై చేసి పొడి చేసి ఉంచుకున్నానండి. సో లాస్ట్లో కొద్దిగా వేసేస్తాను. ఎక్కువైతే ఆకుకూరలు పప్పే ఎక్కువ ప్రిఫర్ చేస్తామండి. ఈరోజైతే ఇలా సింపుల్గా. అండ్ టొమాటోస్ కూడా చాలా ఎక్కువ వేస్తానండి. ప్రజెంట్ అయితే అవి ఏవీ లేవు, సింపుల్గా కానిచ్చేసాను. ఇది మధ్యాహ్నం వంట అనమాట. యాక్చువల్గా ఏ పూటకు కావాల్సిన ఆ పూట చేయనండి. ముందే ఏమేమి వండాలన్నది ప్రిపేర్ చేసేసుకొని, బ్రెయిన్లో ప్రిపేర్ చేసుకొని దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ఒక పక్కన పెట్టుకొని ఉదయమే మన పనులన్నీ అయిపోయిన తర్వాత అవన్నీ కూడా రెడీ చేసేసుకొని పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి నేనైతే ఇష్టపడతానండి. మేమందరం కూడా చాలా క్లోజ్గా ఉంటాము, ప్రతిదీ షేర్ చేసుకుంటాము. అండ్ ఈ చింతపండు దేంట్లో కనుక్కుంటున్నారా? కొబ్బరి పచ్చడిలోకండి. కొబ్బరి పచ్చడిలో కూడా ముందే నేను వేయించిన పలుకులు అనగా ఇవన్నీ ఉంచుకుంటానండి. అంటే చట్నీకి కావాల్సిన పోపులు ఉంచుకుంటాను ఫ్రిడ్జ్లో, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంచుకుంటాను, మసాలా పొడి ఉంచుకుంటాను, అట్లనే పలుకులు వేయించి పెట్టుకుంటాను, వారానికి కావాల్సిన రుబ్బుల్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను పిల్లలుంటే. అండ్ ఎక్కువ టైము కిచెన్లో గడపకుండా, ఎందుకంటే కిచెన్లోనే కాదు కదండి 3 పూట్ల వండాల్సింది ఉంటుంది, ఇంకా బట్టలు ఉంటాయి, ఇంట్లో పనులు ఉంటాయి, గార్డెన్ వర్క్ ఉంటుంది, పండుగ వస్తుంది కాబట్టి దులుపుళ్ళు ఉంటాయి, అండ్ అంతో ఎంతో నేను స్టిచ్చింగ్ చేసుకోగలను కాబట్టి నా బట్టలు ఉంటాయి, మళ్ళీ షాపింగ్ ఉంటుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్గా పిల్లలు ఇంట్లో ఉన్నారండి. సో వాళ్ళతో టైం స్పెండ్ చేసే అవకాశం మళ్ళీ రాదు. అందుకని మేమందరం కలిసి మూవీస్ చూడాలి, సరదాగా కబుర్లు చెప్పుకోవాలి, అండ్ కొంచెం కొంచెం టామ్ అండ్ జెర్రీలా ఉండాలి. ఇవన్నీ కూడా కామనేనండి. చాలా సరదాగా అయిపోతుందండి సెలవులన్నీ కూడాను. ఆ తర్వాత మళ్ళీ రొటీన్ డేస్లో ఎవరి షెడ్యూల్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి పనులు వాళ్ళకుంటాయి. ఎవ్వరూ డిస్టర్బ్ చేసుకోమండి. జస్ట్ ఫోన్లోని తిన్నావా, ఉన్నావా, ఏం చేస్తున్నావు, ఏదైనా ఎమర్జెన్సీ అయితేనే మాట్లాడుకుంటామండి. ఎందుకంటే వాళ్ళకి అవ్వదు. యూపీఎస్సీ క్లాసులతో పాపకి సండే లేదు, మండే లేదు, ఏ రోజు లేదండి. ఎప్పుడూ క్లాసులు లేదంటే మీటింగ్లు ఏవో ఒకటి అవుతూ ఉంటాయి. ఇప్పుడు టెస్ట్ సిరీస్ అవుతున్నాయి కాబట్టి చాలా అసలు టైమే దొరకదండి. అండ్ బాబుకి ఎప్పుడూ డ్రాయింగ్సేనండి. ఆర్కిటెక్చర్ చదువుతున్నాడు కాబట్టి మీకు అర్థమై ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు కెరియర్లోకి అడుగు పెడుతున్న పిల్లలు కాబట్టి చాలా టఫ్ టైం అండి. అండ్ దొరికిన ఆ కొంచెం టైంని కూడా మనం తీసేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను బట్టలు మడత పెడుతూ మా మేనకోడలు ఉన్నదండి నా ఎదురుగా, తనతో కబుర్లు చెప్తూ దానికి ఎగ్జామ్ అయిందనమాట. సో ఎలా రాసిందో ఏంటి ఇవన్నీ మాట్లాడుకుంటూ ఆ మార్క్ లిస్ట్ అవన్నీ కూడా చూస్తున్నాను. అండ్ దాని వర్క్ కూడా అబ్జర్వ్ చేస్తున్నానండి. మనం ఏ పనులు చేస్తున్నా ఒక కంట పిల్లల్ని కనిపెడుతూనే ఉండాలి. దీనికి కూడా సెలవులు ఇచ్చారు కానీ కొంచెం వర్క్ ఉన్నది, అట్లనే సెలవులకి ఎంజాయ్మెంట్ ఉంది. వాళ్ళ షాపింగు అంటే మా అమ్మ వాళ్ళ ఇల్లు మాకు దగ్గరేనండి. సో ఆ పాప వస్తుంది అనమాట చదవటానికి. మా ఇద్దరు పిల్లలతో పాటు ఇది కూడా బిజీయేనండి. తెల్లవారు లేస్తుంది, అదేంటది ఏదో క్లాస్ అమ్మా, కరాటే క్లాస్ కాకుండా తైకాండా నాకు ఆ పేరే రాదండి సరిగా ఇప్పటికీ.
సో, ఆ క్లాసులకి వెళ్తది. అండ్ ఆ తర్వాత స్కూల్‌కెళ్తది. సాయంత్రం 6:30కి వస్తది. రాగానే మన ఇంటికొచ్చేస్తది. వాళ్ళ ఇంటి దగ్గర ఏవో బిస్కెట్స్ ఏవో తినేసి, ఆ తర్వాత హోంవర్క్‌లు కొద్దిగా ఏమైనా డౌట్స్ ఉంటే మా పాపని అడుగుతది. లేదంటే నా దగ్గర లాంగ్వేజెస్ నేర్చుకుంటదండి. మనకి మ్యాథ్స్ రాదు గానీ మిగిలినవన్నీ కొంచెం కొంచెం పర్వాలేదు. కానీ మ్యాక్సిమం పాపం తనే మేనేజ్ చేసుకుంటది. కాకపోతే మధ్య మధ్యలో డౌట్స్ ఏమైనా వస్తే అడుగుతదనమాట. ఆ తర్వాత 9 గంటలకల్లా ఇంటికెళ్ళిపోతదండి. అది కూడా బిజీయేనండి బాబు. అందుకే దొరికిన ఈ ఛాన్స్‌నైతే నేను అస్సలు వదులుకోనండి. రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్